హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఆంగ్ల సంవత్సరంలో మీకు మీ కుటుంబ సభ్యులకు మంచి జరగాలని మీ HD9 టీవీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. మేషరాశి వారు ఈరోజు తెలివితో తీసుకున్న నిర్ణయాల ద్వారా మంచి విజయం సాధిస్తారు. ఈరోజు మీ వ్యాపారానికి సంబంధించి సుదూర ప్రయాణం చేయొచ్చు. దీని నుండి మీరు చాలా ప్రయోజనం పొందుతారు. ఈరోజు మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి కొంత ఆందోళన చెందుతారు. మార్కెటింగ్తో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాన్ని పొందవచ్చు. ఇది మీ ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తుంది. మీరు సాయంత్రం మీ తండ్రితో కొన్ని ప్రత్యేక సమస్యలపై మాట్లాడతారు. ఈరోజు మీకు 92% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సంకటహర గణేష్ స్తోత్రం పఠించాలి. వృషభ రాశి వారికి ఈరోజు చాలా బిజీగా ఉంటారు. మీరు బద్ధకాన్ని తరిమికొట్టి ముందుకు సాగితేనే ఏదైనా పనిలో విజయం సాధిస్తారు. మరోవైపు ఉద్యోగులు ఈరోజు కార్యాలయంలో ఒకదాని తర్వాత ఒకటి సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ కారణంగా మీ కుటుంబ సభ్యుల కోసం సమయాన్ని కేటాయించలేరు. ఈరోజు పనిచేసే వ్యక్తులు కొంత ఓపిక పట్టాలి. తొందరపడి ఏ పని చేయకండి, లేకపోతే పని చెడిపోయి మీపై అధికారుల కోపాన్ని ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 97% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు రాత్రి శునకానికి రోటీ తినిపించాలి. మిథున రాశి వారు ఈరోజు చాలా బిజీగా ఉంటారు. పిల్లల విషయంలో మీకు విభేదాలు ఉండొచ్చు. అది మిమ్మల్ని కలవరపెడుతుంది. సాయంత్రం అతిథి మీకు కొన్ని శుభవార్తలను అందించవచ్చు. ఇది మిమ్మల్ని సంతోషపరుస్తుంది. సాయంత్రం మీరు కొన్ని శుభ కార్యక్రమాలలో పాల్గొనవచ్చు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే హడావిడి సందడి కారణంగా సీజనల్ వ్యాధులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టొచ్చు. ఈరోజు మీకు 85% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు సరస్వతి మాతను పూజించాలి. కర్కాటక రాశి వారు ఈరోజు ఏదైనా స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెడితే దాని నుంచి మీకు ఆశించిన మేరకు లాభాలు వస్తాయి. ఇది మీ మనసును సంతోషాన్ని ఇస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు పొందుతారు. ఈరోజు మీరు కుటుంబ సభ్యుల నుండి కొన్ని శుభవార్తలు వింటారు. మీ బిడ్డను ఒక కోర్సులో చేర్చాలనుకుంటే ఈరోజు దానికి మంచిగా ఉంటుంది. ఈరోజు మీరు సాయంత్రం కొన్ని సామాజిక కార్యక్రమాలకు వెళ్ళొచ్చు. ఈరోజు మీకు 63% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శ్రీకృష్ణుడిని పూజించాలి. సింహరాశి వారికి ఈరోజు అనేక విషయాల్లో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. దీంతో మీరు కొంత ఆందోళన చెందుతారు. ఈరోజు మీరు గందరగోళానికి గురయ్యి మీ పనులను పూర్తి చేయలేకపోతారు. కాబట్టి ముందుగా అడ్డంకులను అధిగమించాలి. మీరు ఏదైనా కొత్త పని లేదా కాంట్రాక్ట్ చేయాలనుకుంటే తొందరపడకండి, లేకుంటే అది తప్పు కావచ్చు. ఈరోజు మీ రాష్ట్ర ప్రతిష్ట కూడా పెరుగుతుంది. తొందరపాటుతో మానసికంగా తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో మీకు సమస్యలను కలిగిస్తుంది. ఈరోజు మీకు 98% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి. కన్యరాశి వారు ఈరోజు పిల్లల పెళ్లికి సంబంధించిన ఏ నిర్ణయాన్ని అయినా ఆమోదించవచ్చు. ఇందులో మీ కుటుంబంలోని సీనియర్ సభ్యుల సహాయం అవసరం. ఈరోజు సాయంత్రం నుండి రాత్రి వరకు మీ కుటుంబంతో సరదాగా గడుపుతారు. ఈరోజు మీ తల్లి ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కడుపు నొప్పి తదితర సమస్యలు వారిని ఇబ్బంది పెడతాయి. విద్యార్థులు కూడా ఈరోజు చదువులో కొన్ని ఆర్థిక అవరోధాలను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈరోజు మీకు 86% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు పార్వతీదేవిని పూజించాలి. తులారాశి వారు ఈరోజు కొన్ని ఊహించని విధంగా వ్యాపారంలో కొన్ని లాభదాయకమైన ఒప్పందాలను పొందుతారు. ఇది మీ మనసును సంతోషంగా ఉంచుతుంది. ఈరోజు మీరు ఒక సీనియర్ వ్యక్తి మాట వినాలి. అప్పుడే మీ ముఖ్యమైన పని పూర్తవుతుంది. మీరు దీన్ని చేయకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఈరోజు మీ కుటుంబ సభ్యులతో కలిసి రాత్రిని సరదాగా గడుపుతారు. ఏ పని ఏదైనా కొంతకాలం పెండింగుల్లో ఉంటే అది కూడా ఈరోజే పూర్తి కావచ్చు. ఈరోజు మీకు 91% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు విష్ణువు జపమాల 108 సార్లు జపించాలి. వృశ్చిక రాశి వారికి ఈరోజు సామాజిక సేవపై ఆసక్తి పెరుగుతుంది. దీనికోసం మీరు కొంత డబ్బును కూడా ఖర్చు చేస్తారు. ఇది మీ కీర్తిని పెంచుతుంది. మీరు సామాజిక సేవలో చురుగ్గా పాల్గొనడం వల్ల మీకు ప్రజల మద్దతు కూడా పెరుగుతుంది. ఈరోజు మీ పిల్లల కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వనందుకు మీపై కోపం తెచ్చుకుంటారు. సాయంత్రం పూట మీ పరిసరాల్లో ఏదైనా వివాదం ఏర్పడితే మీరు దానిని నివారించడానికి ప్రయత్నించాలి, లేకుంటే అది చట్టపరమైన రూపం తీసుకోవచ్చు. ఈరోజు మీకు 66% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు బ్రాహ్మణులకు దానం చేయాలి. ధనుసు రాశి ఈ రాశి వారికి ఈరోజు కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే అది కూడా ఈ రోజుతో తీరిపోతుంది. దీనికోసం మీకు సీనియర్ కుటుంబ సభ్యుల సలహా అవసరం. మరోవైపు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలన్నీ తొలగిపోతాయి. ఈ కారణంగా మీ కుటుంబంలో ఐక్యత పెరుగుతుంది. ఈరోజు మీరు పిల్లల వైపు నుండి కొన్ని మంచి వార్తలను వినొచ్చు. దీనికోసం మీరు చాలా కాలంగా ఎదురు చూస్తుంటారు. ఈరోజు మీరు చాలా కాలం తర్వాత మంచి స్నేహితుడిని కలుస్తారు. వారితో మీరు చాలా సంతోషంగా గడుపుతారు.
ఈరోజు మీకు 71% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు ఆకలితో ఉన్నవారికి ఆహారం ఇవ్వాలి. మకర రాశి. ఈ రాశి వారికి విద్యార్థులు పోటీ రంగాల్లో ప్రత్యేక విజయాలు సాధిస్తారు. వ్యాపారం చేసే వ్యక్తులు ఈరోజు కొత్త ఆదాయ వనరులను చూస్తారు. దీనికోసం మీరు సోమరితనాన్ని వదులుకోవాలి, లేదంటే పెద్ద చిక్కుల్లో పడవచ్చు. మీ బిజీ షెడ్యూల్ కారణంగా ఈరోజు మీకోసం సమయాన్ని కనుగొనలేరు. ఈ కారణంగా మీ పిల్లలు మీపై కోపంగా ఉండొచ్చు. ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు వస్తాయి. వ్యాపారులు ఈరోజు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీకు 77% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శివయ్యకు తెల్లని చందనం సమర్పించాలి. కుంభరాశి. ఈ రాశివారు ఈరోజు ఏదైనా ఒప్పందాలు కుదుర్చడంలో ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఈ సమయంలో మీ భాగస్వామి నుండి సలహా తీసుకోవచ్చు. మీ వ్యాపారానికి వారి సలహా ప్రభావవంతంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితి మునపటి కంటే మెరుగ్గా ఉండొచ్చు. దీంతో మీ మనసు సంతోషంగా ఉంటుంది. మీరు భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నట్లయితే అది కూడా ఈరోజు మీకు మంచి లాభాలను ఇస్తుంది. ఈరోజు పెళ్లి చేసుకునే వ్యక్తులకు మంచి వివాహ ప్రతిపాదనలు వస్తాయి. వీటిని కుటుంబ సభ్యులు వెంటనే ఆమోదించగలరు. ఈరోజు మీకు 65% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు తెల్లని పట్టు వస్త్రాలను దానం చేయాలి. మీనరాశి. ఈ రాశి వారిలో వ్యాపారులు కొందరు అనుభవం ఉన్న వ్యక్తులను కలిసి మంచి సలహాలు పొందుతారు. ఈరోజు వ్యాపార రంగంలో మీకు అనుకూలమైన లాభాలు వస్తాయి, కాబట్టి మీ మనసు సంతోషంగా ఉంటుంది. ఎవరైనా విదేశాల నుండి వ్యాపారం చేసినట్లయితే ఈరోజు మీరు చాలా మంచి ఫలితాలను పొందుతారు. ఈరోజు మీ పిల్లల భవిష్యత్తు ప్రణాళికలలో కొంత డబ్బును పెట్టుబడి పెడతారు. మీరు సాయంత్రం మీ తల్లిదండ్రులకు సేవ చేస్తారు. విద్యార్థులు ఈరోజు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఈరోజు మీకు 81% వరకు అదృష్టం లభిస్తుంది. పరిహారం: ఈరోజు శనిదేవుడిని దర్శించుకుని తైలం సమర్పించాలి.